తిరుపతిలోని రైతు బజార్లో రైతులు ఆందోళన చేశారు. తాము లోపల కూరగాయలు విక్రయిస్తుంటే పార్కింగ్లో ఇతర వ్యక్తులు కూరగాయలు అమ్మడంతో లోపల విక్రయిస్తున్న రైతులకు వ్యాపారం జరగడం లేదని రోడ్డుపై బైఠాయించి రైతు బజార్ మూసివేయడంతో అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్ పార్వతీ ప్రియా రైతు బజార్ చేరుకున్నారు. అనంతరం ఎస్టేట్ ఆఫీసర్ అనిల్ను సంప్రదించి రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు సమ్మె విరమించారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మీరు రైతు బజార్ స్థాపించి పురుడు పోసి ఎదిగే పరిస్థితిలో ఈరోజు కొంతమంది దళారుల వల్ల బయటంతా ట్రాఫిక్ చేసుకుంటూ ఎన్నిసార్లు అధికారులకు లెటర్ ఇచ్చినా కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎస్పీ గారికి ఇచ్చాం, కమిషనర్ గారికి ఇచ్చాం, ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చాం. దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు కూడా ఎన్నో సార్లు మేము వినతి పత్రాలు సమర్పించినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేదు. కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ స్థాపించిన దాన్ని నిలబడేట్లుగా కృషి చేసి ప్రతి అధికారులకి దీని గురించి చెప్పి ఇక్కడ ఏ సమస్య లేకుండా రైతు బజార్కి క్లెయిమ్ చేయాల్సిన మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్.